పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం పోయింది, అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. కూర్చున్న అదంటారు చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు సరే ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరడా ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు ఏదైతే ఆనాడు నిజామాబాద్ జైలు గోడల మీద రాశారో, అలాంటి తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూపెడుతున్నారు. 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పి, మాగాణం అని చెప్పి రుజువు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. దానికి సాక్ష్యం ఇది. నేనేది ముఖ్యమంత్రి గారి లాగా నోరేసుకొని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్. తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59.89 లక్షల హెక్టార్లు అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయినాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబుల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన? నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట. ఆయన అంటున్నాడు, నిన్న తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు. దొంగను దొంగలాగానే చూస్తారు, ఇంకోలాగా చూడరు. దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. దట్ ఈస్ ద వరల్డ్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు, ఏం మ్యాజిక్ చేసింది తెలంగాణ? పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే భయ్ తుమ్లోగ్ అన్నాడు. అది ఇవాళ తెలంగాణను చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్ళుంటే. కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా
ప్రాజెక్టులు ఇంకా ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నా ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి బా ఎంత అద్భుతంగా ఉంది ఇది నాకు స్వయంగా ఫోన్ చేసిండు. కాన్రాడ్ సాంగ్మా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి మరి ఏం అద్భుతం కట్టినారా కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సాంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నాడు హైదరాబాద్కి వచ్చి, ఇది హైదరాబాదా న్యూయార్కా అన్నాడు, యాదికుందా? ఫాక్స్కాన్ చైర్మన్ ఏమన్నాడు, ఇది ఇండియానేనా అన్నాడు. గట్ల ఆశ్చర్యపోతున్నారు తెలంగాణను చూసి. నీలాంటి సన్నాసికి అర్థం కాకపోవచ్చు తెలంగాణ గొప్పతనం కానీ తెలంగాణ యొక్క ఎదుగుదల కానీ నీకు జీర్ణం కాకపోవచ్చు. నీ అజీర్తి వల్ల వచ్చిన ఇబ్బందుల్లో నువ్వు మాట్లాడుతుండొచ్చు. కానీ ఒకటి వాస్తవం, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక సింహంలాగా పరిపాలించి నా రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పోరాడి తెచ్చిన రాష్ట్రం అన్న దాంతో పట్టుదలతో, ప్రేమతో, దార్శనికతతో కష్టపడి పనిచేసి అందరిని ఒప్పించి మెప్పించి నిర్మాణాలు చేసిండు కేసీఆర్. నీ వల్ల నీకున్న ప్రాబ్లం వల్ల సహజంగా నిన్ను చూడంగానే పారిపోతారు, నిన్ను చూడంగానే అవమానిస్తారు, నిన్ను చూడంగానే ఒక దొంగ వచ్చిండ్రా అనుకుంటారు. అది నీ కర్మ, మేమేం చేయలేం దానికి. ఇవాళ తెలంగాణ వాస్తవంగా చెప్పాలి అంటే అప్పులు కాదు మేము చేసింది, ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగండి, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు, మాధవనేని రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ, చీకటి దోస్తు రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులు ఎంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా, కేసీఆర్ వచ్చిన రోజు అప్పులు ఎంత, దిగిపోయిన రోజు అప్పులు ఎంత అంటే ఇగో ఇది, దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్ ప్రజెంటెడ్ టు పార్లమెంట్ బై ఆర్బీఐ బై కాగ్. ఏమని చెప్పారు అందులో, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్ర నెత్తి మీద ఉన్నది, కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు, టోటల్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ. ఇది పార్లమెంటులో సాధికారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగి ఇచ్చిన లెక్క. నీ ఇప్పుడు అందులో ఏంటంటే విషయం, మేము వచ్చిన 72, మేము దిగిపోయిన నాడు 3,50,000, మరి అంటే ఎంత కేసీఆర్ చేసిన అప్పు, 2,78,000 కోట్లు. కానీ నీ పరిస్థితి ఎట్లుంది, నీకు వాస్తవాలు బయటకు వస్తే నీకు నచ్చలేదు, అందుకే నోటికొచ్చినట్టు ఎంత వస్తే అంత, ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా లేక కాగ్ లెక్కలు మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా, ప్రజలు ఏది నమ్మాలా ముఖ్యమంత్రి చెప్పు. తెల్లారు లేస్తే వెనకటికి ఎవడో మొహం బాలే తద్దంబలు కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని, ఎన్ని అబద్ధాలంటే నేను ఒకటే వేదిక ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1 అంటాడు 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకంటే నెంబర్ 1 సీఎం అంటాడు. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారేమో 1,56,000 కోట్లు అంటాడు. అంటే వాళ్ళకి అబద్ధాల్లో కూడా పొంతం లేదు. 20,000 కోట్ల అంతరం అక్కడిదక్కడే 5 సెకండ్లు 5 నిమిషాల తేడాలో. అంత చండాలమైన పరిపాలన నీది. ఇంకొక మాట, ఇది కాగ్ రిపోర్టు, ఇందులో నెలకు ఎంత వీళ్ళు కట్టింది 2026-27తో సహా మొత్తం ఉంది, కావాలంటే 25 ఉంది, 26 ఉంది, 27 ఉంది. ఏ నెల కూడా వీళ్ళు 2,400 2,500 కోట్లు దాటి కట్టలేదు. కానీ ఏం చెప్తారు ప్రతిసారి 6,000 కడుతున్నాం, 6,000 కోట్లు కడుతున్నాం, 7,000 కోట్లు కడుతున్నాం. వాళ్ళ ఇష్టం నోటికి మొక్కాల. ఇది కాగ్ లెక్క. మరి కాగ్ లెక్క నమ్మాలా, నీ కాకి లెక్కలు నమ్మాలా? అంటే అప్పుల్లో మీరు చెప్పేది తప్పే, మిత్తిల్లో మీరు చెప్పేది తప్పే. మళ్ళీ ఇంకా దాని మీదకెళ్ళి తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు. వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ముళ్ళు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రాహిబిటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా,
పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు? రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇష్టపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. బ్రదర్స్ బంధు, పొంగులేటి బంధు, రాహుల్ బంధు, రైతు బంధు లేనేలేదు కదా ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను చెప్పేది వారికి, అప్పుల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. అట్లాగే మీరు నెల నెల కడుతున్న మిత్తిల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. సంపద విషయంలో కూడా నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. తెలంగాణ వచ్చినాడు నెలకు తెలంగాణ యొక్క రెవెన్యూ 2014లో మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో నెలకు 4,000 కోట్లు మాత్రమే తెలంగాణ రెవెన్యూ. అదే మేము దిగిపోయినాడు నెలకు 18,500 కోట్ల రెవెన్యూ పెంచి, అంటే 4.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని 15 లక్షల కోట్లకు తీసుకుపోయి, అంటే రాష్ట్ర సంపద పెంచి 4,000 కోట్లు నెలకు వచ్చే పరిస్థితి నుంచి 18,500 కోట్లకు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినాం. మరి ఇంకా కూడా సిగ్గు లేకుండా అప్పుల మీద తప్పే నువ్వు చెప్పేది, తప్పుడు ప్రచారం. సంపద మీద నువ్వు పెంచేది తప్పుడు మాటలే, సంపద మీద చెప్పేది తప్పులే. ఈ అన్నింటికి మించి మళ్ళీ రైతు బంధు విషయంలో కూడా మీరు నిన్నటికి నిన్న మీరు మాట్లాడిన దిగజారుడు మాటలు 1-2 కాదు, ఎన్ని తప్పుడు మాటలు నిన్న కూడా. రాష్ట్రంలో అంట ఈయన వచ్చినాకనే రైతులకి ఏదో గొప్ప పని చేసినాడంట. ఏం గొప్ప పని చేసినావా నువ్వు? వాళ్ళ రాష్ట్రంలో ఏ రైతును అడుగుదాం చెప్పు. ఎంత మీరు ఎగ్గొట్టింది ఎంత ఇంతవరకు? ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి, ఓన్లీ రైతులకు నేను చెప్పేది, వేరే వాళ్ళకు కూడా కాదు, 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంత అయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా ఎగవేతల ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసల లెక్క ఎట్లా అంటే, రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. కౌలు రైతులది కూడా కలిపితే 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ, మీ కథ గుర్తుండాలి. రుణమాఫీది బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతబెట్టి 50,000 కోట్లు కాదు, 1 సంవత్సరం, కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి, ప్లే చేయమంటే కూడా చేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. బ్యాంకర్లు 50,000 కోట్లు, సీఎం 40,000 కోట్లు, క్యాబినెట్ 31,000, బడ్జెట్ 26,000, వ్యవసాయ మంత్రి లెక్క 20,000 కోట్లు. అంటే అందులో కూడా మీరు రైతు రుణమాఫీలో ఎగ్గొట్టింది 29,500 కోట్లు ఎగ్గొట్టింది. రైతు కూలీలకు మీరు పంగనామం పెట్టింది 15,000 కోట్లు. పంటల బోనస్ను బోగస్ చేసి ఎగ్గొట్టింది 16,000 కోట్లు. మొత్తం కూడితే 1,13,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకే ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు కడతావు ఈ బాకీ? ఎప్పుడు కడతావు ఈ బాకీ? కట్టినాక చేయి పండుగలు. ఇంకా అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం చేసినట్టు అన్నదాతలను ఆగమాగం చేసింది చాలక మీదికెళ్ళి ఇంకా సభలు, సదస్సులు, వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు, వాటికి కిందికెళ్ళి సీటీలు, ఇంకాదు పేపర్ యాడ్లు. చెప్తున్నా కదా, అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అంటే ఇదే. బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు, బాగుందా బాగుందా అని. వాళ్ళే మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు గట్ల. ఏం వెరగబెట్టినావు నువ్వు అసలు? రైతులకి ఏం చేసినావు చెప్పు? ఇన్ని రోజులు 2.5 ఏళ్లలో చేసింది ఒకసారి చెప్పు, మేము కూడా విని తరిస్తాం అందరం కూడా. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు నిజంగా అబద్ధం చెప్పడం అనేది ఆయన జన్మ హక్కు, అబద్ధం ఆయనకు ఆరో ప్రాణం. అసలు అబద్ధాలు చెప్పకపోతే ఇక ఆయనకు ఇంకా వేరే ఏమీ రాదు అన్నట్టుగా మీటింగులు పెట్టి రోత మాటలు, రైతు మీటింగ్ అంటాడు, రోత మాటలు మాట్లాడతాడు. ఇంకా అందులో కొన్ని మధ్య మధ్యలో
గరికపాటి లాగా ఆ గరికపాటి పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన చాగంటి గారు లాగా గరికపాటి గారు లాగా మధ్య మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు ఏమని అధికారం శాశ్వతం కాదు ఖచ్చితంగా నీకు చెప్తున్నా నీకు శాశ్వతం కాదు నీకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో ఆ పరిస్థితి తప్పకుండా రాబోతా ఉంది ఇంకా విచిత్రం ఏంటంటే అసలు 22 మార్చ్ ఎక్కువ రోజులు కూడా కాలేదు ఈ సంవత్సరమే 22 మార్చి నాడు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు యాసంగి పంటకు సంబంధించి యాసంగి రైతు బంధుకు సంబంధించి 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు మార్చి 22 నాడు చెప్పిండు 45 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అన్నాడు 100 రోజులు అయిపోయింది మరి 2 ఎకరాలకు వేసిండు చేతులు దులుపుకున్నాడు అయిపోయింది పారిపోయింది మళ్ళీ పత్తలేడు మళ్ళీ నిన్న చెప్తా ఉన్నాడు 9,000 కోట్లు నాకైనా ఇంకొక అనుమానం వచ్చింది నిన్న కొంతమంది మిత్రులతో మాట్లాడినా మరి రాష్ట్రం దివాలా అంటాడు బనీన్లకు పొక్కలున్నాయి అంటాడు మొత్తం ఆగమాగం అయిపోయింది అంటాడు ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటాడు మరి రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు ఇస్తా అంటాడు నాకు అది అర్థం కాదు రాష్ట్రం దివాలా ఎట్లా రైతు బంధుకు పైసలుండవు ఎట్లా రిటైర్డ్ ఉద్యోగులకు పైసలుండవు ఎట్లా పిల్లగాళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చేందుకు పైసలుండే ఎట్లా దేనికి పైసలు లేవు నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అవన్నీ డైలాగులు బాగానే ఉన్నాయి మరి రాహుల్ గాంధీ కాడికి వచ్చే వరకు మాత్రం అవసరమైతే 1000 కోట్లు ఇచ్చేస్తా ఎక్కడి నుంచి వస్తున్నాయి 1000 కోట్లు మరి రాహుల్ గాంధీ కాడికి ఇంకా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో అనుమానం కూడా వస్తూ ఉంది మాకు